అమ్మా ఒక్క నిమిషం రా బాబు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము కొంచెం గెస్ట్ చేయండి. కరెక్ట్ గెస్ట్ చేశారు, బార్సా సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు మనము టువర్డ్స్ మాడ్లిన్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. లాస్ట్ టైం ఏం బ్లాగ్లో చూసారో మీరు, అది చాపెర్ ఎయిర్పోర్ట్ నుంచి మనము చెక్ ఇన్ చేసాము. ఇప్పుడు మాడ్లిన్ నుంచి చేయాలా, అండ్ చాలా ఎక్స్పెన్సివ్. మాడ్లిన్ వెళ్ళాలా అంటే, మా డోరం నుంచి మాడ్లిన్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ట్రైన్ బెస్ట్, మోస్ట్ కన్వీనియంట్ అండ్ చీపెస్ట్ రేట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. దానికి ఇది చూస్ చేసుకున్నాము. సో ఇదే మనం ట్రావెల్ చేయబోతుండే ట్రైను. అండ్ ఏమో టెక్నికల్ ఇష్యూ ఉండింది. టైం ఎగ్జాక్ట్గా 2:52 అయింది. మనకి 3:04 ఉంది ట్రైన్. ఎంటర్ అయిపోదాము. మీరు చూడొచ్చు, చాలా రష్ ఉంది ట్రైను. సేమ్ మా నార్మల్ ట్రైన్స్ లాగే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, బార్సా సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మాడ్లిన్ వెళ్తుంది అనేసి రాసింది. టైం ఇప్పుడు 3:48 అయింది. అండ్ రష్ చూడొచ్చు మీరు, బస్లో ఎంత క్రౌడెడ్గా ఉంది. అందరూ ఎయిర్పోర్ట్ వైపు పోతూ ఉండేవాళ్ళే. సో మనం ఫైనలీ మాడ్లిన్ స్టేషన్ రీచ్ అయిపోయాము. స్టేషన్ కాడనే కొంచెం ముందరకు వస్తే బస్ వెయిట్ చేస్తూ ఉంది. ఆ బస్ ఎక్కేసాము. ఇంకా ఇది డైరెక్ట్గా మన ఎయిర్పోర్ట్ కాడ డ్రాప్ చేస్తుంది. ఫైనలీ వచ్చి మాడ్లిన్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. చిన్నదే, చాలా చిన్నది ఎయిర్పోర్ట్. రాయనేర్, అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ రాయనేర్లో ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో డిస్ప్లే అయిపోయింది. ఇది వాళ్ళ భాషలో ఉంది. సో మనం ఇంగ్లీష్లో వచ్చే వరకు వెయిట్ చేస్తాము. సో ఇప్పటి వరకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము అని. మనం బేసిక్లీ వియన్నాకి వెళ్తున్నాము, ఆస్ట్రియా వియన్నాకి. అండ్ 6:25కి మన ఫ్లైట్ ఉంది వియన్నాకి. సో ఇప్పుడు మాడ్లిన్ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము. డ్యూటీ తీసిన తక్షణము డ్యూటీ ఫ్రీ షాప్ వచ్చింది. ఇక్కడ చూడగలరు మీరు, మాడ్లిన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఒక క్యాబిన్ లాగా ఉంది. సో ఓన్లీ 4 గేట్స్ ఉంది. 1, 2, 3. మనం 4th గేట్లో ఉన్నాము, ఎందుకంటే మన ఫ్లైట్ ఇక్కడే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడే మనది చెకింగ్ అంతా అయ్యి లోపల వదిలారు. రాయనేర్ ఫ్లైట్స్ చూడొచ్చు మీరు. స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. అండ్ టెంపరేచరు చాలా చల్లగానే ఉంది ఈడ. మేబీ ఓపెన్ ఏరియా నుంచి చల్లగుందేమో. మీరు చూడొచ్చు, ఇంతే ఉండేది ఎయిర్పోర్ట్. సో మీకు ప్రీవియస్గా చెప్పలేదు కదా ఎంత పడింది మనకి ఫ్లైట్ టికెట్స్ అనేసి. INR పడి మనకి ఒక 1000 రూపీస్ పడింది టు అండ్ ఫ్రో. అంటే ఒక 12 యూరోస్. చాలా చీప్గా దొరికింది మనకి టికెట్స్. మనకి ఎందుకు ఇంత చీప్గా దొరికింది ఈ టికెట్స్ అంటే, 1 మంత్ బిఫోర్ పీరియడ్గా బుక్ చేసుకున్నాము, దానికే దొరికింది. మీకు ఇట్లా ఫెసిలిటీ కావాలంటే 1 మంత్ బిఫోర్ చూడండి, చూస్తే దొరుకుతుంది. ఫ్లైట్ ది క్లోజెస్ట్ వ్యూలో ఉన్నాము. సో ఎంటర్ అయిపోయాము. ఇది ఫ్లైట్ చూడొచ్చు, అంతేం చెప్పుకునేట్లు లేదు. అండ్ సీట్స్ కూడా అంతేం బాగలేదు, అంతేం కంఫర్టబుల్గా లేదు. ఈ బుక్ పెట్టుకునేదానికి హోల్డర్ కూడా లేదు. ఇది ఒకటి ఉంది తినేదానికి, టిఫిన్ ఏమైనా తినేదానికి అంతే. క్వాలిటీ అంతేం బాగాలే.
ఇండియాకి వచ్చేసాము. ఆస్ట్రియా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. గ్యాప్ ఉందా, ఇక్కడ లేఓవర్ ఉండింది మనకి ఇటలీ నుంచి వచ్చేటప్పుడు. అదే ఎయిర్పోర్ట్ ఇది. అప్పుడు సరిగా చూసే కుదరలేదు, ఎందుకంటే రష్లో ఉంటుంది. అయితే ఈరోజు బాగా ఆరాంగా చూసుకొని తిరిగాడి వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి చాలా టైం ఉంది నెక్స్ట్ బస్ పట్టేదానికి. సో మనం ఆస్ట్రియా ఎయిర్పోర్ట్ అవుట్లకి వచ్చేసాము. ఇప్పుడు బస్ పట్టుకొని సిటీ లోపలికి వెళ్ళాలి, బికాజ్ ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ అంటే అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. సో సిటీ ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంది. బస్లో వెళ్తే కన్వీనియంట్గా ఉంటుంది మనకి. బస్సు కాడ వెళ్ళాము. బస్సు 9 euros పర్ పర్సన్ అని చూపించింది. దానికి అక్కడ ఒకరిని అడిగాము. దే సెడ్ దట్ ఇది మెట్రో ఈజ్ ద మోస్ట్ చీపెస్ట్ అండ్ కన్వీనియంట్ వే టు రీచ్ వియన్నా సిటీ అని చెప్పారు. ఇక్కడ మెట్రోలో ఒక స్పెషాలిటీ ఉంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రో ఉంది. ఇది ఈ పక్క ఉండేది నార్మల్ మెట్రో, ఆ పక్క ఉండేది ఎక్స్ప్రెస్ మెట్రో అనేసి. సో 2 డిఫరెంట్ మెథడ్స్ అండ్ 2 డిఫరెంట్ కాస్ట్. ఇది చీపర్, మనకి తక్కువ పడింది ఇది. అది 12 to 14 euros ఉంది. ఈ మెట్రో మనకి 2.5 euros పడింది. ద మెట్రో విచ్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ రైట్ నౌ, అది మనకి 2.5 euros పట్టింది. సో మీరు చూడొచ్చు, ఇదే మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతుండే ట్రైను. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని స్టాప్ కాడ వెయిట్ చేస్తూ ఉన్నాము, వస్తుంది. యాక్చువల్లీ లాంగ్వేజ్ నుంచి కొంచెం చాలా కన్ఫ్యూషన్ ఉంది. అయితే పీపుల్ ఇక్కడ చాలా స్వీట్గా ఉండరు. ఏమైనా అడిగితే అక్కడికే వచ్చి చూపిస్తూ ఉండరు. చాలా స్వీట్గా పలకరిస్తూ ఉండరు మమ్మల్ని. మన ట్రామ్ వచ్చేసింది. ఆస్ట్రియా బేసికలీ కాఫీ కల్చర్కి చాలా ఫేమస్. వీళ్ళ కెఫే కల్చర్, కాఫీ కల్చర్కి చాలా ఫేమస్, ఆర్కిటెక్చర్కి అంతా. అండ్ వీళ్ళు ఇక్కడ మాట్లాడే భాష డచ్. మన వార్సా పోలిష్ భాషకి చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ వీళ్ళ భాష. సో మనకు అర్థమయ్యేదానికి కొంచెం టైం పడుతూ ఉంది, బట్ స్లోలీ అర్థం చేసుకునేస్తాము. ఆస్ట్రియాలో ట్రాన్స్పోర్ట్ బేసిక్లీ 5 మెథడ్స్లో ఉంది. ఒకటి ఇంటర్సిటీ, అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ వెళ్ళేదానికి. ఇంకా 4 ట్రాన్స్పోర్టేషన్ ఈడ వియన్నా లోపల తిరిగేదానికి ఉంది. లోపల తిరిగేదానికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టు. ఒకటి మెట్రో, ఒకటి స్నేల్ మెట్రో అనేసి. స్నేల్ అంటే జర్మన్లో ఫాస్ట్ అన్నమాట. సో అది ఒకటి. ఇంకొకటి బస్సు అండ్ ఇంకొకటి ట్రామ్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, అలాంటిది ట్రామ్. సో ఆస్ట్రియా రీసెర్చ్ చేసినప్పుడు 20th కాస్ట్లీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్లో 20th పొజిషన్లో ఉంది. అంటే అంత చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది మనకి ఈడ. బేసిక్లీ మస్ట్ డూ థింగ్స్ ఇన్ వియన్నా ఆస్ట్రియా అనేసి చూస్తే మనకి ఇక్కడ కెఫే కల్చర్ చాలా ఫేమస్ అంట. సో అది నాట్ టు మిస్ అట్ ఆల్ అని చెప్పారు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందంట, బట్ ఆ ఫీలింగ్ అక్కడ కూర్చొని ఒక కాఫీ తాగుతా వరల్డ్ని అట్లా దాని స్లో పేస్లో పాస్ బై అవుతా చూసేది, అది ఒక డిఫరెంట్ థ్రిల్ అంట ఇక్కడ. సో అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తాము.
ఇది అంతా మనము లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ ఎక్స్ప్లోర్ చేస్తాము వియానాని. ఎందుకంటే మనకి ఇప్పటికి సాల్స్బర్గ్కి ట్రైన్ ఉంది 2 o'clockకి. అది పట్టి మనము ఫస్ట్ డెస్టినేషన్ ఎక్స్ప్లోర్ చేసేది సాల్స్బర్గ్ అయి ఉంటుంది. సో లాస్ట్ డే మనం ఎప్పుడు వాపస్ వస్తామో అప్పుడు ఇది వియానా దీని బ్యూటీ అంతా చూసి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ అలా చూసుకొని వెళ్దాం. మేము ట్రైన్ ఎక్కిపోతున్నాము అని చెప్పాం కదా, అది ఇదే స్టేషన్ అయి ఉంటుంది. వచ్చేసాం. ఈడ 2 o'clock ఉంది. మన దగ్గర ఇంకా ఒక 2 hours ఉంది 2 అయ్యేకి. జస్ట్ ఇప్పుడు కొంచెం ఏమో తిన్నాము, స్ప్రింగ్ రోల్స్ నూడిల్స్ అట్లా అలాంటివి. సర్వైవ్ అయ్యే వరకు 2 వరకు. మన బండి రెడీ అవుతోంది బయలుదేరడానికి. ఇంకేం ఆల్మోస్ట్ 2 o'clock అయితే వచ్చింది. ఇంకా అంతా క్లీన్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ క్లాసు, మీరు చూడొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంది. టేబుల్స్ అంతా పెట్టారు. సో మనది స్టాండర్డ్ అన్నమాట. ఇదిగో లోపల వ్యూ ఇలా ఉంటుంది. కెఫెటేరియా అంతా ఉంది ఈడ. అండ్ ఇక్కడ సీట్స్. అమ్మా ఒక నిమిషం రా బాబు. ఫైనలీ ఆగింది సౌండ్. మంది సీట్స్ ఇలా ఉంటుంది. మనకు టేబుల్ ఉంది. అయితే వాళ్ళకి ఈచ్ సీట్కి టేబుల్ ఉంది. ఇక్కడ ఒకే సీట్కి టేబుల్ ఉంది. ఇది మూసుకొని పోతుంది. మెన్షన్ చేశారు సాల్స్బర్గ్ ట్రైన్ మంది అనేసి. సో 13:40కి బయలుదేరుతుంది. ఇంకేమి 1-2 minutesలో బయలుదేరాలా. టైం అయింది. డబుల్ కోచ్ పైనను ఉంది సీట్స్, చూడగలరు మీరు. అదర్ ట్రైన్ లాగా వాష్రూమ్స్ కూడా ఉంది. చూడండి, వెండ్ మిషన్ ఉంది ట్రైన్ లోపలే. వెండ్ మిషన్ ఉంది, మనం డబ్బులు పే చేసి ఇది తీసుకోవచ్చు. అండ్ కాఫీ మషిన్ కూడా ఉంది. సో కాఫీ ఇష్టపడే వాళ్ళు అంతా కాఫీ తీసుకోవచ్చు, ఎక్స్ప్రెసో. సో మన సీట్ దగ్గర వచ్చేసాం మనము. మన సీట్ ఇక్కడే ఉందంట, దొరికింది. అండ్ ఇక్కడ కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాము. ఇలా ఉంటే ఇక్కడ ఏమీ మెన్షన్ అవ్వలేదంటే ఈ సీట్స్ రిజర్వ్డ్ కాదు, ఎవరన్నా కూర్చోవచ్చు ఈ సీట్స్లో అన్నమాట. ఇలాగా ఏమీ లేదంటే ఈడ. ఇంకొకటి కొన్నిట్లో అయ్యింది చూడండి, ఇలా మెన్షన్ అయింటే ఇది రిజర్వ్డ్, ఇది ఖచ్చితంగా రిజర్వ్డ్, ఎవరో ఒకరు వస్తారు ఈ సీట్కి అన్నమాట. ఇలా ఉంటే వియానా టు సాల్స్బర్గ్ అని ఉంటే, మరి ఇలా ఉంటే మైట్ బీ రిజర్వ్డ్ అంటే కూర్చోవచ్చు మీరు అనేసి అర్థము. ఎవరినో వస్తే లేసేయాలా అన్నమాట మనం. ఈ ట్రైన్ అంటూ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అంటే ఎంత డబ్బులు పెడతామో అంత వ్యవహారం అన్నమాట ఇక్కడ చూడొచ్చు. సో మనకి టోటల్గా ఇది 20 euros పట్టింది ఒక్కొక్కరికి. ఇప్పుడు కరెంట్లీ ప్రైజెస్ ఏముంది అని మనము రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ చేసాము. 43 euros ఉంది. సో మనకి తక్కువ చిక్కింది, ఎందుకంటే మనము ప్రీవియస్గా బుక్ చేసుకున్నాం. సో అదే ట్రిక్ యూరోప్లో, ప్రీవియస్గా మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ చిక్కుతుంది. ఇక్కడ చూడండి టాప్ వ్యూ. మాకు ఈ సీట్ దొరికిండేది పైన. సో మనం పైన కూర్చున్నాం, పైన ఫుల్ వ్యూ దొరుకుతుంది అని.
ఆ ట్రైన్ మూవ్ అవుతాం చూడండి. ఆ ట్రైన్ మీద మీరు వైఫై సింబల్ చూడొచ్చు, అంటే ఆ ట్రైన్ వైఫై ఎనేబుల్డ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎండ జాస్తి ఏమైనా అయితే మనం ఇట్లా బ్లైండ్ చేసుకునేయచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేసి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సీట్స్ ఎంత కంఫర్టబుల్గా ఉంది అనేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి పుష్ బ్యాక్ ఆప్షన్ ఉంది, ఇట్లా ప్రెస్ చేస్తే మనం పుష్ బ్యాక్ బాగా వాల్కొని ఆరాంగా వెళ్ళొచ్చు. ఇలాంటి ట్రైన్ నేను ముందు ఎప్పుడు చూడలేదు, నాకు చాలా ఇష్టమైంది. ఈ ట్రైన్ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ స్లీప్ కూడా లేదు చాలా. సో మంచి 2.5 hours స్లీప్ దొరుకుతుంది. సో యూరోప్లో మీకు ఒక ట్రిక్ చెప్పాలి, ఏమి అంటే వాటర్ ఎప్పుడైనా తీసుకోవాలంటే మనము స్టోర్స్కి వెళ్ళి తీసుకోకూడదు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అండ్ మాకి టోపీ పడుతుంది అంతే. దాని బదులు మనము గ్రాసరీ స్టోరు లేకపోతే సూపర్ మార్కెట్ ఎక్కడైనా వెళ్ళి తీసుకుంటే సేమ్ వాటర్ బాటిల్ మనకి చాలా చీపర్ రేట్కి దొరుకుతుంది. మనకి స్టార్టింగ్లో తెలిసింది 2-3 euros పెట్టి మనము వాటర్ బాటిల్ కొన్నాము, బట్ పోతా మనకి తెలిసి గ్రాసరీ స్టోర్లో తీసుకోవాలా అనేసి అర్థమైంది. ఈ సేమ్ వాటర్ బాటిల్ అవుట్లు తీసుకోవాలంటే మనకి 2 to 3 euros పడుతుంది, బట్ ఇదే సేమ్ వాటర్ బాటిల్ మనం గ్రాసరీ స్టోర్లో తీసుకున్నాము, మనకి 50 cents పడింది అంతే. సో మీకు ఈ సెంట్స్ అంటే 40 rupees INRలో, అదే 3 euros అంటే అరౌండ్ 240 rupees INRలో. చూడండి అమౌంట్ డిఫరెన్స్ చూడండి. అండ్ యూరోప్లో స్టాండర్డ్ రేట్స్ లేదు ఎక్కడ, షాప్కి తగినట్లు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎంతెంత రేట్ కావాలో అంత పెట్టుకోవచ్చు. దానికి బెస్ట్ ఆప్షన్ గ్రాసరీ స్టోర్లో వెళ్ళి తీసుకునేదే. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేది ఏమి అంటే లాంగెస్ట్ టనల్లో ఇప్పటికే 5 minutes అయింది ఈ టనల్ లోపలికి వచ్చి. నేను కాస్తానే ఉన్నాను అవుట్కి వస్తుంది వ్యూ చూపిస్తాము అని, బట్ అవుట్కి వచ్చే మాటే లేదు. 2:15కి మనము టనల్ ఎంటర్ అయింది, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాం టనల్. లాంగెస్ట్ టనల్ అన్నమాట ఇది. ఇప్పుడు టనల్ మరీ స్టార్ట్ అయ్యింది, 14:28కి స్టార్ట్ అయింది. చూస్తాం ఇంకా ఎంతసేపు వస్తుంది ఈ టనల్ అని. సో మనం ఇంకా మన సెకండ్ టనల్ లోపలే ఉన్నాము, ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇది. చూద్దాము ఇంకా ఎంతసేపు పోతుంది ఈ టనల్ అని, ఎక్సైటెడ్గా ఉంది. సో ఇప్పుడు మనం మన టనల్ నుంచి బయటకు వచ్చాము. క్వైట్ అ లాంగ్ టనల్, బట్ ఫస్ట్ టనల్ కన్నా లాంగ్ లేదు, అయితే ఇది కొంచెం లాంగ్ టనల్. మీరు వ్యూ చూసారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీకు కంపడుతుందో లేదో తెలియదు, అయితే చినుకులు పడేదానికి స్టార్ట్ అయింది. సో మన వ్యూని ఇంకా సీనిక్ చేయాలా అని వర్ష దేవతలు వర్షం కురిపిస్తున్నారు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం వచ్చాం కదా, అది ఇదే ట్రావెల్స్ వెస్ట్ బ్యాన్ అనేసి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు యూరోప్కి ఏమైనా వస్తే సాల్స్బర్గ్ రావాలా అనుకుంటా ఉంటే వియన్నా నుంచి ఇదే ట్రావెల్స్ని చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉండింది మాకు. అక్కడ చూడండి కుక్క పిల్ల వాళ్ళ ఓనర్ వచ్చింది, ఖుషీకి పరిగెత్తింది. ఇక్కడ చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో చెప్తా ఉంటాను కదా, ఇదే ట్రావెల్స్ చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉండింది. ఇప్పుడు సాల్స్బర్గ్ వచ్చేసాము. ఫైనల్లీ మనం మన హాస్టల్ కాడ వచ్చేసాము.
ఈడ హాస్టళ్ళు, ఇది హాస్టల్స్, ఇది డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో 8 మెంబర్స్ షేరింగ్ ఉంది. సో ఇలా ఉంటుంది రూమ్స్ హాస్టల్స్. ఈడ చాలా ట్రావెలర్స్ ఇదే ప్రిఫర్ చేస్తారు చాలా, ఎందుకంటే ఇది మోస్ట్ కన్వీనియంట్, కాస్ట్ ఎఫిషియెంట్ అండ్ చాలా రాత్రి స్పెండ్ చేసేదానికే కదా, లేకపోతే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో చాలా జనాలు ఇదే ప్రిఫర్ చేస్తారు. అండ్ హాస్టల్లో ఉన్నాము అని చెప్పాము కదా, హాస్టల్లో మనకి ఇదంతా ఇచ్చారు. ఇదంతా మనమే వంట చేసుకొని మనమే తినచ్చు. హాస్టల్లో వచ్చే వాళ్ళంతా చాలా బడ్జెట్ స్టూడెంట్సే వస్తారు, దానికి ఈ ఫెసిలిటీస్ ఇచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ నిండా ఉంది. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మంది కాదు, ఎవరెవరు రూమ్ వాళ్ళు ఏమేమి తెచ్చిపెట్టారో ఇక్కడ ఒక లేబుల్ లాగా వేసి పెట్టారు. సో వాళ్ళ స్టఫ్ అది మనం ముట్టలేము. ఆ లేబుల్ గురించి ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడే మెన్షన్ అయ్యింది. సో ఇది అందరూ ఫాలో అయిపోవాలి. ఇక్కడ మీరు వచ్చి ప్లేట్స్ కప్స్ లేదు అనే టెన్షన్ లేదు, వాళ్ళే కప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేశారు. ష్రెడ్డరు ఉంది, ఏమేమి కావాలనో కిచెన్కి ఆ ఎక్విప్మెంట్స్ అంతా ఉంది. సో డిటర్జెంట్ నుంచి పట్టి, కప్స్, స్పూన్స్, ఫోక్స్. ఇది రైస్ మనం తెచ్చుకున్నాము స్పార్క్ నుంచి. అండ్ డిఫరెంట్ ఫోక్స్, స్పూన్స్, కప్స్. ఇక్కడ చూడండి మసాలాల పైనను వాళ్ళు లేబుల్ వేసేసారు. లేబుల్ వేసేస్తే మనం ముట్టలేము. మనం ప్రస్తుతానికి ఎగ్ రైస్ చేస్తున్నాము. ఎగ్స్ తెచ్చుకున్నాము, ఆనియన్స్ అంతా ఉండింది, రైస్ పెట్టాము. ఎగ్ రైస్ చేసుకొని పొట్ట నిండా తినేసి పండుకుంటాము అనుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేము, చీకటి అయిపోతుంది. దానికి తిని ఈరోజు పండుకొని రేపు చూసుకుంటాము అనుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఎగ్స్ చీప్గా ఇచ్చినప్పుడే అనుకున్నాము ఏమో మిస్ అవుతోంది అనేసి. అట్లే కరెక్ట్గా మిస్ కొట్టింది. ఇది యాక్చువల్లీ బాయిల్డ్ ఎగ్, బాయిల్ చేసి ఇచ్చిండారు ఈ ఎగ్స్. సో ఈ ట్రేలో ఉండేదంతా బాయిల్డ్ ఎగ్స్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష రాదు, దాంట్లో పోయి ఏమో ఎత్తుకోవడము, అది ఇలా టర్న్అవుట్ అయింది. ఏం చేసేది, ఇంకా తినాలా. సో ఇప్పుడే మనం ఫుడ్ అయింది. హాస్టల్ ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కంటెంట్ కొంచెం బోరింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మనం చాలా తిరగలేదు, చాలా చూడలేదు, జస్ట్ ట్రావెలింగే అయింది ఈరోజు. రేపటి నుంచి కంటెంట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది సీనిక్ బ్యూటీ. ఆస్ట్రియా ఈజ్ బేసిక్లీ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ యూరోప్. సో సీనిక్ ప్లేసెస్ ఉంటుంది. సో మన సాల్స్బర్గ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ది ఆల్పైన్ హిల్స్లో ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేసి అంతా. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.